చూడండి, దీనికంటే ముందు బ్లాక్ బ్లౌజ్ది మీకు వీడియో పెట్టాను. అదేంటంటే నాకు వీడియోలు ఎక్కువైపోవడం వల్ల సగం సగం కట్ అయిపోయి వీడియో వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్ మీకు క్లియర్గా పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇది క్రాస్ పోతుంది అనమాట. చూడండి ఎలా క్రాస్ వచ్చిందో పోతుంది. ఈ లైను ఖర్చుకు పోతుంది, ఖర్చుకి వెళ్తుంది. ఇది పొడవు అనమాట. ఇది పొడవు మనకి 14 ఇంచులు పొడవు పెట్టాను. ఇగో ఇక్కడి నుంచి ఇది 14 ఇంచీలు పొడవు. నడుము 8.5 అంటే 4 భాగాలు చేయాలండి. 34 వచ్చింది. నడుము మొత్తం అంతా కలిపి 34లో 4వ వంతు 8.5. 34లోని 4వ వంతు 8.5 అయితే మనకి ఇక్కడికి వచ్చింది. 1/2 ఇంచు మనం వెనకాతల డాట్స్ వేసుకుంటాం కానీ దానికోసం 1/2 ఇంచు తీసాను. ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట, అంటే ఎక్స్ట్రా ఖర్చులు. ఇది చెస్ట్ చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా 9.5 అంటే 38. చెస్ట్ 38 అయితే నేను 4వ వంతు 9.5 పెట్టాను. కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. ఇది బ్రాడ్ నెక్ అంటే బీపు వెనక్కి వెడల్పుగా వస్తుంది కానీ జారిపోదు. భుజాలు అయితే జారిపోవు, మెడ అయితే మాత్రం వెడల్పుగా బ్యాక్ వస్తుంది. ఇగోటండి చూడండి, ఇది భుజం ఎంత తీసుకున్నాను నేను? 6.5 తీసుకున్నాను. భుజం 6.5 తీసుకొని ఇది 3 ఇంచీలు పెట్టాను. ఇది పావుతో ఒక 3 ఇంచీలు పెట్టాను. 1/2 ఇంచ్ మనకి మిగిలిందనమాట. చూసారా, ఇక్కడ నుంచి నెక్ ఎంతనే 10 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. అంటే ఇది బ్రాడ్ నెక్ వస్తుంది, అంటే చక్కగా వెడల్పుగా నెక్ వచ్చి బ్యాక్ సైడ్ థ్రెడ్ వస్తుంది. చూడండి ఒక్కసారి మీరు బాగా నీట్గా చూడండి. ఆ బ్లాక్ బ్లౌజ్ది వీడియో పెడితే అది సగం కట్ అయ్యింది అనమాట. అది వీడియోస్ ఇంకా అప్లోడ్ అవ్వలేదు. ఇక ఇది నడుము, కరెక్ట్గా నడుము. ఇది చెస్ట్ మనం ఒక్కసారి కొలుచుకోవాలి, ఎందుకంటే చెస్ట్ దగ్గర మనకి ఇలా పట్టేసినట్టు ఉంటుంది. ఇది కూడా మనకి కరెక్ట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా ఉంటేనే చెస్ట్ కూడా మనకి కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఖర్చు చూడండి, ఒకసారి చూడండి. ఓకే, ఇది మీకు బ్లౌజ్ కటింగ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, పర్వాలేదు. కొత్త వారి కోసం, పాత వాళ్ళకి అందరికీ తెలుసండి బ్లౌజ్ కటింగ్ ఎలాగుంటుందో ఏంటో. కొత్త వాళ్ళైతే మాత్రం నేను పిన్ టు పిన్ చెప్తాను, నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను. ఈ బ్లౌజు ఒక శారీ మీదగా అనమాట, ఆ శారీ చూపిస్తాను చూడండి.